హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రావాల్సినటువంటి 18 నెలల డిఏ డిఆర్ అరియర్స్కు జమ సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగులకి ముఖ్యంగా 2022 జనవరి డిఆర్ అయితే 18 నెలల అరియర్స్ అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే 3 సమాన వాయిదాల్లో జమ చేస్తామని అయితే చెప్పినప్పటికీ సెప్టెంబరు, డిసెంబరు, 2024 మార్చి ఈ 3 సమాన నెలల్లో సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తామని జీవోలో స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా స్పష్టంగా జారీ చేయడం అయితే జరిగిందండి. అయితే ప్రభుత్వం జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా ఒక్క డిఆర్ఆర్ కూడా ఏ ఉద్యోగికి పెన్షనర్కి జమ కాని పరిస్థితి అయితే ఉంది. ఎవరికి కూడా డిఆర్ఆర్స్ ఎక్కడా కూడా జమ అయినట్టు సమాచారం అయితే లేదండి. మొత్తానికి ఇక 2022 జూలై డిఏ కూడా 14 నుంచి 15 నెలలు, మొత్తం కూడా 33 నెలల అరియర్స్ అయితే రావాలి. ఇక పిఆర్సీ అరియర్స్ కూడా సుమారుగా చాలానే రావాలండి. వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఈ విధంగా చెల్లింపులు జరపాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగిందండి. మొత్తానికైతే 2022 జనవరి డిఏ అరియర్స్కు సంబంధించి ముఖ్యంగా 18 నెలల అరియర్స్ ఏవైతే 3 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక వాయిదా చెల్లించకుండా మొత్తం 3 నెలలకు సంబంధించిన గడువు కూడా ముగిసిపోయిందండి. మొత్తానికి ఆ బకాయిలు అయితే ఈ ఏప్రిల్ నెలలో అయితే జమ అవుతాయన్నది తాజా అప్డేట్ అండి. మొత్తానికి ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర అప్పు కూడా ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఆర్బీఐ నుంచి నిధులు రాగానే ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ 18 నెలల అరియర్స్ అయితే ఉద్యోగ పెన్షనర్లకి ఎన్నికల సందర్భంగా అయితే ఇవన్నీ జమ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం చిక్కిన చోటల్లా చిక్కినట్టు డబ్బులు అయితే అప్పుగా తీసుకొని అయితే వస్తుందండి. మొత్తానికి ఎన్నిక ఇప్పుడు పథకాల గోల కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకి ఈ డిఆర్ఆర్స్ జమ అవుతాయన్నది విశ్వసనీయ సమాచారం అండి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఉద్యోగ పెన్షన్లు ఈ నెలలో డిఏ అరియర్స్ అయితే అందుకోబోతున్నారు. అదేవిధంగా ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు అదనంగా 2023 జనవరి డిఏ కూడా యాడ్ అవుతుందండి. ఆ డిఏ మాత్రం మీకు మే నెల జీతాలు పెన్షన్లతో పాటు అయితే తీసుకోవచ్చు. మొత్తానికి ఈ నెలలో అయితే 18 నెలల అరియర్స్ అయితే జమ చేస్తున్నట్టు సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీటికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.